పచ్చ కామెంట్లోని లోకం ఎప్పుడు పచ్చగా కనబడుతుంది, వేరే కలరే కనబడదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైతే సోషల్ మీడియాలో పెడతా ఉన్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. 5 సంవత్సరాల లోపల మేయర్గా పనిచేసిన 5 సంవత్సరాల లోపల ఎక్కడికి కూడా ఒక్క రోజు కూడా కరీంనగర్ వదిలిపెట్టి వెళ్ళినటువంటి చరిత్ర మాది. ఒక 14 రోజుల పాటు చట్టం వెసులుబాటు కల్పిస్తున్నట్టు అమెరికా మా కూతురు దగ్గరికి వెళ్ళిన తప్పితే ఎక్కడికి పోయినటువంటి చరిత్ర మాది. మీ నాయకుల్లాగా మరి డిసెంబర్, నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, మొన్న డిసెంబర్ 30, 31, 1, 2 తారీఖు మీ నాయకులు చెప్తున్నారు. డిసెంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 1, 2 తారీఖు మీ నాయకుడు ఏదైతే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు ఎక్కడో మీరు నాయకుడు ప్రశ్నించుకోవాలి. మేము ప్రజల మధ్యలో ఉన్నాం. డిసెంబర్ 31 వచ్చినా ప్రజల మధ్యలో ఉన్నాం, సంక్రాంతి వచ్చినా ప్రజల మధ్యలో ఉన్నాం, దసరా వచ్చినా ప్రజల మధ్యలో ఉన్నాం, ఏ పండుగ వచ్చినా ప్రజల మధ్యలో ప్రజల కోసం పనిచేసుకుంటున్నాం. మీ నాయకుల్లాగా మరి శ్రీలంకలో పోయి క్యాసినోలల్లా ఎంజాయ్ చేసే అలవాటు, జల్సాలు చేసే అలవాటు కానీ, మీ నాయకుల్లాగా మరి ప్రతి 2 నెలలకు ఒకసారి వేరే దేశాలకు వెళ్ళి మసాలు మెసేజ్ చేసే ఆలోచనలు కానీ, మీ నాయకుల్లాగా మరి ఎవరితో పడితే వారితో ఏమే కార్యక్రమాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. గతంలో ఏం జరిగింది, లేటెస్ట్ షో పెట్టినప్పుడు ఏం జరిగింది, గతంలో వీకెండ్ మస్తీ పెడితే ఏం జరిగింది. మేము మా భార్యను పట్టుకొని ఒక 35 మంది ఫ్యామిలీస్, మా భగత్ నగర్ వాసులము, మా డివిజన్ సంబంధించిన వాళ్ళు కిట్టి పార్టీ మనిషికు 22,000 వేసుకొని మురుడేశ్వరు, దాని తర్వాత గోకర్ణం, దాని తర్వాత గోవా పోయి బీచ్ సముద్రం చూసుకొని దేవాలయాలు దర్శనం చేసుకొని వస్తే వాళ్ళకి నచ్చలేదు. ఏం చేద్దాం మరి వాళ్ళకు? ఎందుకంటే వాళ్ళు ఇతరులతో పోతారు కదా. మేము మా భార్యతో మీరు వాళ్ళ నాయకులకు అలవాటు లేవు, వేరే వాళ్ళతో అలవాటు లేవు, అందరూ అట్లా ముంచుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ విద్యలకు వాళ్ళ మానసిక పరిపక్వత అంతే అనుకుంటున్నాను, వాళ్ళ యొక్క మానసిక స్థితి అంతే అనుకుంటున్నాను. మేము పార్టీ విడిచిపెట్టి కానీ పిచ్చిలేసిపోతా ఉన్నది. పిచ్చిలేసి ఏం తోచక వాళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. ఎందుకంటే వాళ్ళ బాస్ మానసిక పరిస్థితి మంచి లేదు, బాస్తో పట్టుకున్నట్టు శిష్యుల పరిస్థితి మంచి లేదు. వాళ్ళు అందుకోసం వాళ్ళు చూసి జాలి పడడం తప్పితే, సింపతి చూపించడం తప్పితే అంతకంటే ఎక్కువ చెప్పే పరిస్థితి లేదు.